ఫ్రెండ్స్, ఈ రోజైతే టేస్టీ అండ్ హెల్తీ వెజ్ పాకెట్స్ అయితే చేశాను. చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అది ఎలా చేయాలో ఇప్పుడు చూపించేస్తాను. పాకెట్స్ చేయడం కోసం గోధుమ పిండిని ఇలా చపాతీ ముద్దలా కలిపి పక్కన పెట్టుకున్నాను. తర్వాత మీకు ఏ వెజిటేబుల్స్ నచ్చితే ఆ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. నేనైతే కార్న్, క్యాప్సికమ్ వేసుకుంటున్నాను. వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. లేదు అంటే ఇలా చాపర్ ఉంటే సన్నగా చాప్ చేసుకోండి. ఇందులోనే నేను పచ్చిమిర్చి కూడా వేసుకొని చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ దీంట్లో టేస్ట్‌కి సరిపడా సాల్ట్, కొంచెం కారం, కొంచెం గరం మసాలా, కొంచెం చిల్లీ ఫ్లేక్స్, అలాగే చాట్ మసాలా కూడా వేసుకోండి. మీకు ఉంటే ఓరిగానో కూడా వేసుకోండి. ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పన్నీర్ వేసుకోండి. ఇంకొంచెం టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. ఇది పన్నీర్ నేను ఇంట్లోనే చేశాను. ఎలా చేశాననేసి మన ఫుల్ వీడియోలో ఉంది, కావాలంటే చూడండి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టఫ్ అయితే పక్కన పెట్టేసుకొని ఇంకా చపాతీని మనం రోల్ చేసుకొని కాల్చుకోవడమే. ఈ చపాతీని సెంటర్కి ఇలా కట్ చేసుకొని మనం ఇలా పాకెట్స్ తయారు చేసుకోవడం అనమాట. సెంటర్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ వేసి సమోసా ఫోల్డ్ లాగా మనం ఇలా అంటే ట్రయాంగిల్ షేప్లో ఇలా ఫోల్డ్ చేసుకోండి. మనం ఇది స్టిక్ అవ్వడం కోసం నేను కొంచెం గోధుమ పిండిలో వాటర్ కలిపి ఇలా క్రీమ్‌లా చేశాననమాట. దీన్ని మనం ఇలా క్రీమ్ ఎడ్జెస్‌కి అంటించామనుకోండి స్టిక్ అయిపోతుంది. ఇంక ఇలాగే అన్నీ రెడీ చేసుకొని ఒక ప్యాన్ పైన కొత్తిమీర గాని మీకు నచ్చితే కస్తూరి మేతి గాని వేసుకోండి. నేనైతే కొంచెం ఆయిల్ వేసి కస్తూరి మేతి వేశాను. అది ఆప్షనల్ అనమాట. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకునే పాకెట్స్ అన్నీ కూడా కొద్దిగా బటర్ గాని ఆయిల్ వేసి కాల్చుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. దీంతో ఎలాంటి చట్నీ ఏం అవసరం లేదండి. నేనైతే కొంచెం కెచప్ వేసుకొని తినేసామనమాట. ఈ కెచప్ కూడా హోమ్‌మేడ్ మనం ఇంట్లో చేసిందే. చూడకపోతే ఆ రెసిపీ కూడా ఉందో చూడండి. ఈ రెసిపీ గనుక నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ శ్రావణజ్యోతి.